तू फोटो लेको तेरे पेपर भी दे नहीं जा इसके बाद दी पेपर फोटो काश में ले जाते హాయ్ నేను మీ ఎన్ జాకిర్ హుసేన్ అందరికీ నమస్తే ఈ రోజు చాలా శుభ సంతోషకరమైనటువంటి రోజు సో ముఖ్యంగా కదిర్ నందు మీడియా ముందు ముఖ్యంగా సో ఫస్ట్ గా డిస్కషన్ మెథడ్ అనేటటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాము సో ఒక ఇంటర్వ్యూలో కాకుండా ఒక ఇద్దరితో కాకుండా ముగ్గురు కూర్చొని డిస్కషన్ మెథడ్ ఈ రోజు మేము ముందుకు తీసుకురాబోతున్నాము ఈ డిస్కషన్ మెథడ్ లో ఎన్ జాకిర్ హుసేన్ అనేటటువంటి నేను సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ అదేవిధంగా అల్తాఫ్ కాంగ్రెస్ పార్టీ తరఫున బహుజన నాయకులు సో హరిప్రసాద్ కూడా ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మా డిస్కషన్ లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రండి నమస్తే నమస్తే హరి సార్ గారి యొక్క డిస్కషన్ మెథడ్ అనేటువంటి కార్యక్రమాన్ని సో మన కదిరి ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మొదలు పెడుతున్నాము వాస్తవానికి సో దేశవ్యాప్తంగా చూసుకుంటే మన రాజకీయాల గురించి మనం ఆలోచిస్తే మనందరికీ తెలిసినటువంటిదే అగ్రవర్ణ కులాల ఆధిపత్యం రాజకీయాలలో ఉంది సో అదేవిధంగా బహుజనులు 85% ఉన్నా కానీ మనం ఎందుకు ఇంకా సాధించుకోలేకపోతున్నాము ఏమైనా చెప్పగలవా నీకు ఏమైనా ఐడియా ఉందా సార్ ముఖ్యంగా పత్రికా మిత్రులకి నమస్కారం మరి 15 నుంచి చాలా ఇప్పుడు మీరు చెప్పినట్లు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు రాజ్యాంగాన్ని మార్చడం కాదు అందులో సెక్యులర్ అనే పదం ఉండకూడదు ఇది సెక్యులర్ దేశం కాదు హిందూ దేశం అంటున్నారు దానికి మీ సమాధానం ఈ రోజు నడుస్తున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ కొంత హిందూ సంఘాలు వాస్తవమే కొన్ని అడాప్ట్ చేసుకుంటారు నేను అడాప్ట్ చేసుకుంటావు భోజనంగా ఎలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ మా జాతీయ వాళ్ళు అలాగే చేసుకున్నారు కానీ ఒక మతానికో కులానికో పరిమితి కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయన మళ్ళీ ఉనికిలోకి తీసుకొచ్చినటువంటిది మహాత్మా పూలే గారు ఆయన ఒక మతానికి ఒక జాతికి కులానికి అంకితం కాదు సర్వమత సమ్మేళనం ఛత్రపతి శివాజీ మహారాజా వారసుడుగా మేము చెప్తున్నాం ఎస్ ముఖ్యంగా చెప్పాలంటే సో ఆనాడు చరిత్రలో మత ప్రాతిపదికన రాజ్యపాలన జరగలేదు సో ముస్లిం రాజుల మీద యుద్ధాలు పట్టించారు ఎవరైతే మన యొక్క ఛత్రపతి శివాజీ గారు ఉన్నారో పక్క దేశాలు పక్క రాష్ట్రాలు సో పక్క రాజ్యాలు సో ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి యుద్ధాలు అనేటివి అప్పట్లో కామన్ కాబట్టి రాజనవాడు యుద్ధం చేయాలి కాబట్టి సో యుద్ధాలు జరిగేటివి అది కామన్ కానీ దాన్ని కూడా ఇప్పుడు మత ప్రాతిపదికన వక్రీకరిస్తున్నది తప్పు చరిత్ర తెలుసుకోండి సో అల్తాఫ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుజన కాన్సెప్ట్ను ఏ విధంగా తీసుకెళ్తే రాజ్యాధికారులకు రావచ్చు అంటారు సో దానికోసం మీరేమన్నా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉందా బహుజన కార్యక్రమాలు ముందు చేసే అవకాశం ఉందా అంటే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను రాజ్యాంగం గురించి అవగాహన కల్పిస్తే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు ఏమని తెలుస్తాయి ఈ పాయింట్ ను తీసుకొని ముందు ఒక రౌండెడ్ సమావేశాలు అలాంటివి ఏర్పాటు చేసుకుంటే మనం అవగాహన కల్పించవచ్చు అని నా అభిప్రాయం మరి ఒక పక్క రాజ్యాంగాన్ని మార్చి పారేస్తాము సనాతన ధర్మాన్ని తీసుకొస్తామంటున్నారు అది శివాజీ మహారాజుకి అంటే మనకి ఉన్నటువంటి అదే నేను చెప్పేది వేల వందల సంవత్సరాల బానిసత్వ పీడనాల్లో కూడా మతం కూడా పనిచేస్తుంది మరి అక్కడ మెల్లడం కోసం అని మాత్రమే తెలుసుకోలేకపోతున్న దానికి రాజకీయాలకు లింక్ ఏమైనా ఉందా ఇప్పుడు ఈ భారతదేశంలో మనం ఒకసారి గమనిస్తే మొట్టమొదటిగా మనము స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైచులుకు అవుతున్నా ఇంకా కూడా కుల వర్గ లింగ మత ఛందస్థవాదంతో ఇప్పుడు కూడా ఏవైతే పార్టీలు తమ విజన్తో రాకుండా కుల మత ప్రతిపాదిన ఆ విజన్తో పార్టీలు కూడా అవి నడుస్తూ జనాలు నడుపుతూ నేటికి కూడా ఎక్కడన్నా గ్రామీణ స్థాయిలో నేను ఒక నాయి బ్రాహ్మణ మంగళ కులస్తున్నాండి నేను ఎక్కడన్నా నా ప్రొఫెషనల్ నేను మేళం వాయిస్తాను నేను ఎక్కడన్నా పోయినా కూడా ఫస్ట్ తారాసు పడేది ఏ గ్రామానికి పోయినా కూడా నువ్వు ఏం పని చేస్తావు నువ్వు ఏ కులస్తుడు ఇది ఫస్ట్ అంటే కులమే ప్రధానంగా భూమిక పోషిస్తుంది భారతదేశంలో దాన్ని పెంచి పోషిస్తున్నటువంటిది ఆజ్యం పోస్తున్నటువంటిది పార్టీలు ఏవైతే పార్టీలు అని చెప్పుకుంటున్నామో అన్ని పార్టీలు కూడా దీంట్లో భాగస్వామ్యమే ఎవరు కూడా మినహాయింపు కాదు సో ఇక్కడ అల్తాఫ్ ఉన్నారు అల్తాఫ్ గారు సో హరి గారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క రాజకీయాలలో నేటి కుల ప్రాధాన్యత మత ప్రాధాన్యత ఎక్కువైపోయింది సో దీనివల్ల సో వ్యవస్థ చాలా అంటే ఐకమత్యం అనేది దెబ్బతింటుంది అనే రకంగా చెప్తూ బాధపడుతూ అంతేకాక సో మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికి
తూట్లు పొడిచేలా ఉంది అనే విధంగా ఆయన చెప్పకనే సమాధానం చెప్పారు. దీని మీద మీ సమాధానం ఏంటి? ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చాలా మందికి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి కూడా పూర్తిగా అవగాహన లేదు. ముఖ్యంగా రాజ్యాంగం పైన అవగాహన ఉన్నోళ్ళు దాని ఉండే లోటుబాట్లను తీసుకొని పెత్తందారి చేస్తున్నారు. ఇది అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఎవరికైతే ఆ రాజ్యాంగం మీద అవగాహన ఉందో వాళ్ళు సో ఈ బహుజనులు చేతుల్లో పెట్టుకోవడానికి ప్లానింగ్ వేసి సో వాళ్ళు అధికారాలు చేపడుతున్నారు అనే రకంగా మీరు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా. సో దీన్ని ఏ విధంగా చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందంటారు? అవగాహన కల్పించాలా క్షేత్రస్థాయి నుంచి, ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి పాఠశాలల్లో వాళ్ళకుండే రాజ్యాంగం పైన అవగాహన కల్పించాలా. ఈ రాజ్యాంగం పైన ప్రత్యేకంగా క్లాసులు లాంటివి, తర్వాత వివిధ రకాల ప్రోగ్రామ్ జరుగుతుంటాయి కదా, అక్కడ దీనిపైన పూర్తి అవగాహన కల్పించి రాజ్యాంగం పైన దేనికి సంబంధించి అనేది వివరంగా తెలియపరచాల. ఈ విధంగా తెలియపరిస్తే వాళ్ళకి తెలుస్తుంది రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు ఏమి, మనం ఎలా వినియోగించుకోవాలి అనేది. కాబట్టి ముందు మేము రాజ్యాంగాన్ని వివరంగా ప్రతి ఒక్కరికి తెలిసేట్లు ప్రయత్నం చేయాలి. ఎస్, సో ఖచ్చితంగా ఏదైతే మన అల్తాఫ్ గారు చెప్తున్నారో రాజ్యాంగం అనేటటువంటి ప్రతిఫలాలు అందరికీ అందాలంటే మొదట రాజ్యాంగాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని చెప్తున్నారు హరి గారు. సో అది ఇంకోటి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సో చరిత్రను కూడా పూర్తి స్థాయి నాశనం చేసేసి కొత్త చరిత్రను తీసుకొస్తూ అవాస్తవాలను వక్రీకరించి అదే నిజమని నమ్మిస్తున్నారు మత ఛాందస సంస్థలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా అదేవిధంగా తయారైపోయారు. సో దీనివల్ల మహానుభావుల చరిత్రలు, ముఖ్యంగా సో బహుజనుల చరిత్రలని అణగారిపోతున్నాయి, సమసిపోతున్నాయి. సో అదేవిధంగా ఇదే విధంగా బహుజనులు ఉంటే చివరికి మనకు చరిత్ర లేకుండా చేయడానికి అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు కూడా వినిస్తున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చరిత్రని ఒకసారి మనం నెమరు వేసుకుంటే చరిత్ర అంశం అనేటువంటి చాలా గొప్పది. ఇప్పుడు మన భారతదేశంలో